ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణేశాయ నమః. 2025 సంవత్సరంలో సంకష్టహర చతుర్థి ఏ మాసంలో ఏ రోజున నిర్వహించుకోవాలి, తిథి ప్రారంభం ముగింపు వివరాలు, ఏ మాసంలో స్వామివారిని ఏ నామంతో పూజించాలి, పూజా పీఠం పేరు, అన్ని వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 జనవరి నెల పుష్యమాసంలో సంకష్టహర చతుర్థి 16 జనవరి 2025 గురువారం రాత్రి తెల్లవారుజామున 4:15 నుండి ప్రారంభమై 17 జనవరి 2025 శుక్రవారం రాత్రి తెల్లవారుజామున 5:28 వరకు ఉన్నది. 2025 జనవరి పుష్యమాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 17 జనవరి 2025 శుక్రవారం రోజున. పుష్యమాసంలో వినాయకుణ్ణి లంబోదర మహాగణపతిగా పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు సౌరపీఠం. 2025 ఫిబ్రవరి నెల మాఘమాసంలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే 15 ఫిబ్రవరి 2025 శనివారం రాత్రి 10:27 నుండి చవితి తిథి ప్రారంభమై 16 ఫిబ్రవరి 2025 ఆదివారం రాత్రి 12:22 వరకు చవితి తిథి ఉన్నది. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఫిబ్రవరి నెల మాఘమాసంలో నిర్వహించుకోవాల్సిన తేదీ 16 ఫిబ్రవరి 2025 ఆదివారం రోజున. ఈ మాసంలో వినాయకుని ద్విజప్రియ మహాగణపతిగా పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు సామాన్య దేవపీఠం. 2025 మార్చి నెల ఫాల్గుణ మాసంలో సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే 17 మార్చి 2025 సోమవారం సాయంత్రం 5 గంటల నుండి చవితి తిథి ప్రారంభమై 18 మార్చి 2025 మంగళవారం రాత్రి 7:06 వరకు చవితి తిథి ఉన్నది. 2025 మార్చి నెల ఫాల్గుణ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 17 మార్చి 2025 సోమవారం రోజున. ఈ మాసంలో వినాయకుని బాలచంద్ర మహాగణపతిగా పూజించాలి. ఫాల్గుణ మాసంలో వినాయకుని పీఠం పేరు ఆగమ పీఠం. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల చైత్ర మాసంలో సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే 16 ఏప్రిల్ 2025 బుధవారం పగలు 10:26 నుండి చవితి తిథి ప్రారంభమై 17 ఏప్రిల్ 2025 గురువారం పగలు 12:01 వరకు చవితి తిథి ఉన్నది. 2025 ఏప్రిల్ నెల చైత్ర మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 16 ఏప్రిల్ 2025 బుధవారం రోజున. ఈ మాసంలో వినాయకుని వికట మహాగణపతిగా పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు వినాయక పీఠం. 2025 మే నెల వైశాఖ మాసంలో సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే 15 మే 2025 గురువారం రాత్రి 1:48 నుండి చవితి తిథి ప్రారంభమై 16 మే 2025 శుక్రవారం రాత్రి 2:33 వరకు చవితి తిథి ఉన్నది. 2025 మే నెల వైశాఖ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 16 మే 2025 శుక్రవారం రోజున. వైశాఖ మాసంలో వినాయకుని చనక్ర రాజ ఏకదంత గణపతిగా పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు శ్రీచక్ర పీఠం. 2025 జూన్ నెల జ్యేష్ఠ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి అంటే 14 జూన్ 2025 శనివారం పగలు 2:33 నుండి చవితి తిథి ప్రారంభమై 15 జూన్ 2025 ఆదివారం పగలు 2:14 వరకు చవితి తిథి ఉన్నది. 2025 జూన్ నెల జ్యేష్ఠ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 14
జూన్ 2025 శనివారం రోజున. జ్యేష్ఠ మాసంలో వినాయకుని కృష్ణ పింగళ మహాగణపతిగా పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు శ్రీ శక్తి గణపతి పీఠం. 2025 జూలై నెల ఆషాఢ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి అంటే 13 జూలై 2025 ఆదివారం రాత్రి 1:11 నుండి చవితి తిథి ప్రారంభమై 14 జూలై 2025 సోమవారం రాత్రి 11:58 వరకు చవితి తిథి ఉన్నది. 2025 జూలై నెల ఆషాఢ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 14 జూలై 2025 సోమవారం రోజున. ఈ ఆషాఢ మాసంలో వినాయకుని గజానన గణపతిగా పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు విష్ణు పీఠం. 2025 ఆగస్టు నెల శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి అంటే 12 ఆగస్టు 2025 మంగళవారం పగలు 10:10 నుండి చవితి తిథి ప్రారంభమై 13 ఆగస్టు 2025 బుధవారం ఉదయం 8:15 వరకు చవితి తిథి ఉన్నది. 2025 ఆగస్టు నెల శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 12 ఆగస్టు 2025 మంగళవారం రోజున. చవితి తిథి మంగళవారంతో కూడి వస్తే దానిని అంగారక సంకష్టహర చతుర్థి లేదు అంగారక చతుర్థిగా చెబుతారు. ఇది చాలా విశేషమైనటువంటి రోజు. ఎవరైనా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించాలి అనుకున్నవారు ఈ రోజున ప్రారంభించి సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. శ్రావణ మాసంలో వినాయకుని పేరు హేరంభ మహాగణపతిగా పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు గణపతి పీఠం. 2025 సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి అంటే 10 సెప్టెంబర్ 2025 బుధవారం సాయంత్రం 6:28 నుంచి చవితి తిథి ప్రారంభమై 11 సెప్టెంబర్ 2025 గురువారం సాయంత్రం 4:11 వరకు చవితి తిథి ఉన్నది. 2025 సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 10 సెప్టెంబర్ 2025 బుధవారం రోజున. ఈ భాద్రపద మాసంలో వినాయకుని విఘ్నరాజ మహాగణపతిగా పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు విఘ్నేశ్వర పీఠం. 2025 అక్టోబర్ నెల ఆశ్వయుజ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి అంటే 9 అక్టోబర్ 2025 గురువారం రాత్రి 2:53 నుండి చవితి తిథి ప్రారంభమై 10 అక్టోబర్ 2025 శుక్రవారం రాత్రి 12:27 వరకు చవితి తిథి ఉన్నది. 2025 అక్టోబర్ నెల ఆశ్వయుజ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 10 అక్టోబర్ 2025 శుక్రవారం రోజున. ఆశ్వయుజ మాసంలో వినాయకుని వక్రతుండ మహాగణపతిగా పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు భువనేశ్వరి పీఠం. 2025 నవంబర్ నెల కార్తీక మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి అంటే 8 నవంబర్ 2025 శనివారం పగలు 12:10 నుండి చవితి తిథి ప్రారంభమై 9 నవంబర్ 2025 ఆదివారం ఉదయం 9:57 వరకు చవితి తిథి ఉన్నది. 2025 నవంబర్ నెల కార్తీక మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 8 నవంబర్ 2025 శనివారం రోజున. ఈ రోజున వినాయకుని గణదీప మహాగణపతిగా పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు శివపీఠం. 2025 డిసెంబర్ నెల మార్గశిర మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి అంటే 7 డిసెంబర్ 2025 ఆదివారం రాత్రి 10:57 నుండి చవితి తిథి ప్రారంభమై 8 డిసెంబర్ 2025 సోమవారం రాత్రి 9:15 వరకు చవితి తిథి ఉన్నది. 2025 డిసెంబర్ నెల మార్గశిర మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 8
డిసెంబర్ 2025 సోమవారం రోజున ఈ మార్గశిర మాసంలో వినాయకునిని అకురాత మహాగణపతిగా పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు దుర్గా పీఠం. విన్నారు కదా, 2025 సంవత్సరంలో ఏ మాసంలో ఏ తేదీలలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి అన్న పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.